పొన్నం ప్రభాకర్ గారికి మానవత్వం లేదు. అసలు మహిళలకు ఎంత ప్రియారిటీ ఇయ్యాలనేది మరి సోనియా గాంధీ గారిని చూసి నేర్చుకోవాలి తను. తన పార్టీని నడిపేదే సోనియా గాంధీ. సోనియా గాంధీ గారు ఒక మహిళ అనేది మర్చిపోయి కూడా ఒక మహిళ మీద కామెంట్ చేయడము ఆయనకు మానవత్వం లేదని నేను అనడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలుస్తారు అనే భయం ఉంటే మీరు మానుకోండి. కానీ ప్రచారం మానడం, అసత్య ప్రచారాలు చేయడం అయితే ఇది తగదు అనేది నేను హెచ్చరిస్తున్నా. కేటీఆర్ హరీష్ కావాలనే ఎమోషనల్ చేస్తున్నారు. ఎమోషనల్‌తో ఓట్లు పడవని అంటున్నారు. అంటే కావాలని ఎమోషనల్ చేశారని వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? పొన్నం ప్రభాకర్ గారికి కుటుంబ పెద్ద చనిపోతే ఆ బాధ ఏందనేది తనకు తెలిసుండి ఒక మానవత్వం దృపంతోటి ఉన్నట్టయితే ఆ విషయం తెలుసుంటుంది. ఒక మహిళ ఏడవడానికి కారణం ఏందంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిండు కాబట్టి బై ఎలక్షన్లు వచ్చినాయి. ఈరోజు నా భర్త ఉంటే నేను ఈ బయటకు వచ్చేసి ఈ ప్రచారం చేసేదాన్నా అనే ఒక ఆవేదన వ్యక్తం చేసింది తప్ప ఆమె ఏదో రాజకీయం కోసమో ఓట్ల కోసం ఆమె ఆ ఏడవడం రాలేదు. ఎందుకంటే తను ఎలక్షన్ అప్పుడు అందరి ముందు పర్ఫార్మెన్స్ చేసిండు కదా, సేమ్ ఆయన నాటకం ఆడినట్టే ఇతరులు నాటకం ఆడుతున్నారు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయన ఉద్దేశాన్ని మందికి రుద్దడం అనేది ఇది తగదు అని నేను అంటున్నా.